డీసీసీ ఆఫీస్ కరీంనగర్ పట్టణంలో జరుగుతున్న మన కరీంనగర్ ముద్దుబిడ్డ మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు ఈరోజు 19వ వర్ధంతి సందర్భంగా అత్యధిక సంఖ్యలో ఈడ మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన కార్యకర్తలు మరియు వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఎస్సీ ఎస్టీ మైనార్టీ మరియు యూత్ కాంగ్రెస్ అందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీనికి గాను మనకు ఆర్థిక సమస్యలను పాల్గొని ఆర్థిక అభివృద్ధి పట్ల తోడ్పడిన వ్యక్తి మన పివి నరసింహారావు గారు. అది మన కరీంనగర్ నివాసి అయినందుకు మనం ఈరోజు చాలా సంతోషపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన ఆశయాలను మనం ఖచ్చితంగా కొనసాగించుకుంటూ రాబోయే భావితరానికి మనం మార్గవేసుకుంటూ భవిష్యత్తులో ఆయనను కొనియాడుకునే విధంగా మనం పనిచేయాలని ఒకటి తపన పెట్టుకుంటూ ఈరోజు బాహుబలి మన ఎన్నో విధాలుగా అతను అన్ని భాషలు ప్రావీణ్యుడు మన పివి నరసింహారావు గారు. దానికి గాను మనందరం ఈరోజు ఘన నివాళులు అర్పించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గాను మన ప్రముఖులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. నరసింహారావు గారు మన భారతదేశ 9వ ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. వారి యొక్క పీరియడ్లో 1991 నుంచి 96 వరకు వారు చేసి మనకు ఎన్నో కష్టాల నుండి భారతదేశాన్ని వారు బయటికి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఉద్యోగాల గిట్ట మనం అందరం అనుభవిస్తున్నామంటే ఈరోజు యువతకు ఆదర్శంగా నిలిచిండు మన పివి నరసింహారావు గారు. ఆ యొక్క ఆదర్శమైనటువంటి గ్లోబలైజేషన్ విధానంతోనే ఈరోజు ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విదేశాలకు కూడా పోవడం జరుగుతూ ఉంది. అఖిల భారతదేశంలో మరియు ప్రపంచ దేశాలతో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు వారు ఒక క్వశ్చన్ ఏదైనా చేయడం జరిగింది. ఈరోజు మన దేశంలో కేంద్ర ప్రభుత్వం చూసినట్టయితే దాదాపు ఒక 3 కోట్ల మందికి, మన రాష్ట్ర ప్రభుత్వం చూసినట్టయితే 3 లక్షల మందికి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం. కానీ మన దేశంలో విపరీతమైనటువంటి మ్యాన్ పవర్ ఉంది. కాబట్టి మీరందరికీ ఉద్యోగం ఎలా కల్పించాలన్నటువంటి సంశయం ఏర్పడ్డప్పుడు అప్పుడు ప్రపంచ దేశాలతోని WHO మాట్లాడి యొక్క మన దేశంలో జనం ఉన్నది, ఇతర దేశాలలో పనిచేయడానికి జనాలు లేరు కాబట్టి ఆ విధంగా అగ్రిమెంట్ చేసినట్టయితే మనం బాగుపడతామని ఇప్పుడు ప్రతి ఒక్కరు అమెరికా కావచ్చు, లండన్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, వివిధ దేశాలకు పోతుందంటే అది పివి నరసింహారావు యొక్క చెరువని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా, మన మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈ యొక్క దేశాన్ని ఆ రోజు బంగారం కుదివేటటువంటి పరిస్థితి నుంచి ఈరోజు బంగారు భారతదేశంగా మార్చిన వ్యక్తి మన పివి నరసింహారావు గారు. అష్టభాష కోవిదుడు. ఆయన న్యాయవాదిగా కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి. అదేవిధంగా తెలంగాణలో కూడా భూ సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు ప్రతి పేదవాడికి భూమి, గూడు, ఇల్లు అన్నీ నిలిచిన వ్యక్తి మన పివి నరసింహారావు గారి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అతను మన తెలంగాణ బిడ్డ, కరీంనగర్ జిల్లా వాసి అయినందుకు మనం గర్వపడాలని, ఆయన ఆశయాలను ఎల్లవేళలా మనం కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమావేశానికి ఇచ్చినటువంటి